సిమ్టమ్స్ వచ్చేటప్పటికి పిల్లలు ఎక్కువగా గోకుతా ఉంటారండి. ఆ మలద్వారం దగ్గర ఎప్పుడు చెయ్యి అక్కడే ఉంటా ఉంటది, గోకుతా ఉంటారు. ఈ సైన్ గాని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్టయితే వెంటనే మీరు ఆ నుల్లి పురుగుల సమస్య అని చెప్పి ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలానే వెయిట్ అన్నది అంత వెయిట్ గెయిన్ అన్నది ఉండదు అనమాట. ఇంకా చూసినట్టయితే రాత్రిపూట పడుకున్నప్పుడు ఇలా పళ్ళు కొరుకుతా ఉంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ సైన్స్ అన్నమాట. ఇవి గుర్తుల్ని మీరు ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటే ఎంతో ఇబ్బంది నుంచి బయటపడొచ్చు. మిగతా వచ్చేటప్పటికి రికరెంట్ స్టమక్ పెయిన్ కానీ, ఆకలి అనేది బాగా తక్కువ ఉండడం కానీ, కొంతమందిలో అయితే విపరీతమైన ఆకలి ఉంటుంది కానీ వెయిట్ పెరగరు. నిద్ర అన్నది సరిగ్గా ఉండకపోవడం, డిస్టర్బ్డ్ స్లీప్ ఉండడం, ఎక్కువగా ఇరిటబిలిటీ ఎక్కువ ఉండడం, కొన్నిసార్లు వికారంగా ఫీల్ అవుతున్నట్లుగా చెప్పడం, ఇవన్నీ కూడా ఈ వామ్స్ యొక్క సిమ్టమ్స్, ఈ నుల్లి పురుగుల యొక్క సిమ్టమ్స్ అన్నమాట. వీళ్ళు హైజీన్ అన్నది బాగా మెయింటైన్ చేయాలండి. వీళ్ళకి వెంటనే నెయిల్స్ అన్నవి కట్ చేయించడం, అలానే ఎక్కువగా సాయిల్లో వాటిల్లో ఆడుతుంటారు. అలానే నెయిల్ బైటింగ్ హ్యాబిట్ ఉంటుంది. వీటిలన్నిటిని కూడా కొంచెం అవాయిడ్ చేయడం, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, అలానే షూస్, ఎక్కువ హైజీన్ హ్యాబిట్స్ అన్నవి ఎక్కువ ఉండేటట్లా మెయింటైన్ చేస్తే ఈ రికరెంట్ వామ్ ఇన్ఫెస్టేషన్ అన్నది లేకుండా ఉంటుంది అనమాట. గమనించగలరు. థ్యాంక్ యూ.